కాసులను వెనకేసుకోవడంతో ఆ శాఖ అధికారులు, ఉద్యోగులు ఆరితేరారు. ప్రభుత్వానికి కట్టించాల్సిన పన్నులను కట్టకుండా వ్యాపారులకు మేలు చేసి కోట్లలో కూడబెట్టుకుంటున్నారు. ఆ శాఖ తీరుపై, అధికారులు, ఉద్యోగుల పనితీరుపై ఆ శాఖ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షలు జరుపుతున్నా వారి తీరులో ఏ మాత్రం మార్పు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయిలో పనిచేసే అధికారుల వరకు ఎవ్వరికి వారే వసూళ్లలో తమ మార్కుని చూపిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 నెలలుగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ వ్యాపారులు ఎగ్గొడుతున్న జీఎస్టీ పన్నుల వసూలకు కృషి చేస్తుంటే ఆ శాఖ ఉద్యోగులు, అధికారులు మాత్రం అందిన కాడికి దోచుకోవడం విశేషం. కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చే మెమోలను తప్పించుకోవడానికి ఏకంగా ఆ శాఖ ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకోవడానికి వారి ఇంటికి కావలసిన సరుకులు, వారి ఇంటి అవసరాలను దగ్గరుండి చూసుకుంటూ తమ వసూళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అబిడ్స్ డివిజన్ లో పనిచేసే ఓ అధికారిపై అవినీతి ఆరోపణలు భారీగా వచ్చినా ఇప్పటి వరకు ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులు చర్చించుకోవడం విశేషం. ఈ మధ్య ఆరోపణలు వచ్చిన కొందరు ఉద్యోగులు, అధికారులపై కొరడా జులిపించిన ఆ శాఖ ఉన్నతాధికారులు తమ ఇంటి అవసరాలు తీర్చే ఉద్యోగుల అవినీతి గురించి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆ శాఖ ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తుండడం విశేషం. ఇప్పటికే ఆ శాఖ కమిషనర్ అవినీతికి పాల్పడిన పలువురు ఉద్యోగులకు మెమోలను జారీ చేసిన కొందరిలో మార్పు రాకపోవడం విశేషం. ఈ మధ్యనే ఓ అధికారి ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అడిషనల్ కమిషనర్ కు తెలియకుండా లంచాలు తీసుకోవడం, మరమ్మతుల పేరుతో లక్షలను స్వాహా చేయడంతో కమిషనర్ ఆయనకు మెమో ఇచ్చింది. ఆయనలో మార్పు రాకపోగా వారం రోజుల క్రితం జరిగిన ఉద్యోగుల డిప్యూటేషన్ లో ఆయన మరోసారి అవినీతికి పాల్పడ్డారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొందరు ఉద్యోగుల డిప్యూటేషన్ విషయంలో తప్పుదారి పట్టించి పలువురు ఉద్యోగుల నుంచి భారీగా డబ్బులను వసూలు చేసి వారికి హెడ్ ఆఫీస్ లోనే పోస్టింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.